ఏమైందిరా? కళ్ళల్లో గుంటూరు కారం పడింది సార్. ఇది పరిస్థితి సినిమా చూసాక. స్టోరీలోకి వెళ్తే రమణ గుంటూరులో ఒక మిల్లు ఓనర్. తల్లి రమ్యకృష్ణ తనని తన తండ్రిని వదిలేసి రావు రమేష్ని పెళ్లి చేసుకుంటుంది. రమణ తాతైన ప్రకాష్ రాజ్ రమణని పిలిపించి తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని పేపర్స్ మీద సంతకాలు పెట్టమంటాడు. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది, రమణ సంతకం చేస్తాడా లేదనేదే మిగతా స్టోరీ. త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు, కానీ ఈ మూవీలో డైలాగ్స్ ఆయన రాసినట్టు లేవు. ఒక్క డైలాగ్ కూడా పేర్లేదు. మూవీలో ఫస్ట్ హాఫే కొంచెం బెటర్, సెకండ్ హాఫ్ అయితే థియేటర్లో మనం కూర్చుని మడత పెట్టి ఇంత మాదిరి తుప్పు పట్టిన లాంగ్ ఐరన్ రాడ్ ప్లస్ గుంటూరు కారం బాగా దట్టించిన కర్రని కలిపి దింపారు. చందమామకి పిల్లలు పుడితే మహేష్ బాబు గారిని చూపించి అన్నం తినిపించేంత అందంగా ఉన్నారు ఈ మూవీలో. ఈ సినిమాలోనే ఏంటి, ఏ సినిమాలో అయినా సరే ఆయన గ్లామర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన గ్లామర్ వల్లే ఇంత ఘాటుగా ఉన్న ఈ గుంటూరు కారాన్ని తట్టుకోగలిగాం. ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ గారి కోసం చూడాలి. ఆయన పర్ఫార్మెన్స్ సాలిడ్గా ఇచ్చారు. రమ్యకృష్ణ గారి యాక్టింగ్, శ్రీలీల డ్యాన్సెస్ బాగున్నాయి. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చుంటే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.